హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యాఫర్ మెనూ ఛానల్. ఈరోజు మీరు చూసేబోతున్నారు అవల్ వడ, అటుకులతో వడ. వడలు అనగానే మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము. సో అటుకులతో చాలా తక్కువ టైంలో టేస్టీగా ఉండే ఈ వడలు ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. ఈ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతాయి. సో అటుకుల్ని యూజ్ చేసి వడలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల అటుకుల్ని తీసుకోవాలి. ఈ అటుకులు వచ్చి కొద్దిగా మనకి థిక్గా ఉండే అటుకులు. అలాగే మీరు అటుకులు కొంచెం పలచగా ఉన్నట్టయితే కనుక నానబెట్టుకునే టైం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉండే అటుకులు కాబట్టి వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అదే మీరు పలచగా ఉండే అటుకుల్ని తీసుకున్నట్టయితే కనుక అటుకుల్ని నీళ్లు లేకుండా శుభ్రంగా ఈ విధంగా పిండుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మనం పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం గట్టిగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు వేసుకోవాలి. అలాగే ఉడకపెట్టుకొని గ్రేట్ చేసుకున్నటువంటి పొటాటో 1 కప్పు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం 1 అరకప్పు బియ్యం పిండిని నెమ్మదిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే అటుకులు అనేది మనకి కొంచెం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి మనకి ఆ స్టిక్కీనెస్ పోవడానికి, అదేవిధంగా వడ కొంచెం క్రిస్పీగా రావడానికి కూడా ఈ బియ్యం పిండి అనేది ఉపయోగపడుతుంది. ఇలా మనం బియ్యం పిండిని వేసుకొని ఈ అటుకుల మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ని చెయ్యికి అప్లై చేసుకొని వడల షేప్లో మనం ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. బియ్యపిండి అనేది మీరు చూసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ బియ్యపిండి వేసినట్టయితే కనుక గారెలు అనేవి మరీ క్రిస్పీగా వచ్చేస్తాయి, బ్రేక్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వడ కింద మనం చేసుకొని వీటిని నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు మనకి బాగా వేగాక వాటిని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఈ విధంగా మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల వడ రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. మీ విలువైన సలహాల్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ యాఫర్ మెనూ ఛానల్. థ్యాంక్ యూ.